ఇంత ఎర్లీగా ఎవరైనా టిఫిన్ తింటారా? మీరు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తారో ఏం తెలుసు? వెళ్లే పని అటువంటిది. అవును కదా. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? చెప్తాన్రా, ఒకచోట కుదురుగా కూర్చోలేవా? ఊరికే తిరుగుతూ. అబ్బా, ఉదయాన్నే 3 గంటలకి లేచి వండాను. ఎలా ఉందండి బ్రేక్ఫాస్ట్? ఇలా చూడు దివ్య, నువ్వు వంట చేస్తూనే ఉండు, నేను మౌనంగా తింటూనే ఉంటాను. ఏ రోజు నీ వంట నాకు నచ్చుతుందో ఆ రోజు నేనే రుచిగా ఉందని చెప్తాను. నీకెలా ఉంది బంగారం? సూపర్ మమ్మీ. రేయ్ రేయ్, డాడీ బాలేదని చెప్తే కోపంగా చూస్తుంది. ఒకవేళ కొట్టినా పర్వాలేదు, కానీ కొరుకుతుంది డాడీ. పోరా. పొమ్మంటే నేను ఎక్కడికి పోను? హలో మిస్టర్, నేను 5 o'clock వచ్చానండి. ఏంటండి నాకు టోకెన్ నెంబర్ 1093 ఇచ్చారు? మరి నిన్న సాయంత్రం నుంచి షిఫ్ట్ లో నిలబడిన వారిని ఏమంటారు? ఏమీ అనలేం. ఎందుకు నాన్న మనం ఈ గుంపెనకల నించోటం? జనం లేని స్కూల్కి వెళ్దాం పదా. రే అది కాదురా, ఈ ఏరియాలో ఈ స్కూలే బెస్ట్. డబ్బు ఎక్కువగా తీసుకున్నా స్టాండర్డ్ బాగుంటుంది. నిన్ను ఫస్ట్ ర్యాంక్ లెవెల్ కి తీసుకొస్తారంటే నువ్వే ఆలోచించుకో. ఇక నించిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు కదా, కానీ ఫస్ట్ ర్యాంక్ ఉండేది ఒకటేగా. ఈ లాజిక్ నుంచి బానే మాట్లాడు. నువ్వు వాళ్ళు చెప్పేదే నమ్ముతావు, నేను చెప్పేది నమ్మవుగా. పో డాడీ. రే 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 చెయ్యి. సారీ మేడం. రే కొంచెం కుదురుగా ఉండలేవా? ఆ కాలంలో హెచ్ఎంలందరూ ఇళ్లకు వచ్చి పిల్లల్ని స్కూలుకు పంపండి బతిలాడేవారు. కానీ ఇప్పుడు పిల్లల్ని చేర్చుకోండని క్యూలో నిలబడి డబ్బులిచ్చి మనం బతిలాడుతున్నాం. మన కాలంలో స్కూళ్లను గవర్నమెంట్ నడిపేది, వైన్ షాపుల్ని ప్రైవేట్ వాళ్ళు నడిపేవారు. కానీ ఇప్పుడు వైన్ షాపులు గవర్నమెంట్ నడుపుతోంది, స్కూళ్లను ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు. అంతా కలిసి. నాన్న ఏంటి నాన్న ఇంతమంది జనం ఉన్నారు? ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారా? పుచ్చుకోవడానికి రాలేదమ్మా, సమర్పించుకోవడానికి వచ్చారు. నాన్న నాన్న ఆపు. ఏంటమ్మా? మా మాస్టారు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గో గో. మీ మాస్టర్? మా మాస్టరే నాన్న. హలో సార్, ఒక నిమిషం. హలో, నాకు చోటు చూసుకోండి, వెళ్ళి మాట్లాడండి. ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్ అయి ఉండి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నారు. మిమ్మల్ని నమ్మే కదా సార్ మా పిల్లల్ని పంపిస్తున్నాం. ఇక్కడ నేను మాత్రమే కాదు, అందరూ అంతే. కావాలంటే నువ్వు వెళ్ళి క్యూలో నిలబడు, కానీ సీటు తవ్వటం మాత్రం కష్టం. మేము స్కూల్ని నమ్మట్లేదు సార్, మా కన్న బిడ్డల్ని నమ్ముతున్నాం. నమ్ము నమ్ము. ఇక బయలుదేరు. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాలన్న రూల్ పెడితే తప్ప మారేలా లేరు. నాన్న మా స్కూల్ కి ఆ స్కూల్ కి తేడా ఏంటి నాన్న? మీ స్కూల్లో చదివే వాళ్ళు తెలుగులో బూతులు తిడతారు, ఈ స్కూల్లో చదివే వాళ్ళు ఇంగ్లీష్ లో బూతులు తిడతారు, అంతే తేడా. మొదలు పెట్టేశారు. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో సముద్రం, చాలా కొండలు ఉన్నాయి కదా. అది స్పైడర్ మ్యాన్ అయితే టక్ టక్ అని వల విసురుకుంటూ ఎగురుకుంటూ పోతాడు. హనుమంతుడు కూడా బాగా ఎగరగలడు.